నా పేరు శైలజ అండి. మేము ఇక్కడికి 5 సంవత్సరాల నుంచి గిరి ప్రదక్షిణ నిమిత్తం వస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా ఎక్కడ ఫ్లోటింగ్ లేకుండా ఫ్రీగా లైన్లు అయ్యి చక్కగా వెళుతున్నాయి. అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయండి. వాష్రూమ్స్ అనగా అవన్నీ కూడా దేవస్థానం వారు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. చాలా నిదర్శనమైన స్వామి అండి. ఆయన తాలూకు ఇది చాలా గొప్పగా ఉంటుంది. అది మాకందరికీ కూడా నమ్మకంగా ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో చాలా ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు భక్తులందరూ కూడా. ఈ సంవత్సరం కూడా స్వామివారి నిదర్శనం వల్ల ఉదయం నుంచి నిన్నటి నుంచి కూడా వర్షం ఉన్నప్పటికీ కూడా స్వామి తాలూకా దీనివల్ల ఈ మధ్యాహ్నంకి కొంచెం ఎండకి ఎరజాలు పెట్టి చాలా సంతోషంగా ఉందండి. స్వామివారి నిదర్శనం అంటే ఇదేనండి, మా అందరికీ కూడా ఒక నమ్మకం అండి గొప్ప. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఏంటి, వాష్రూమ్స్ ఏంటి, ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వారు చాలా చక్కగా చేశారండి. చాలా బాగున్నాయండి ఏర్పాట్లన్నీ కూడా. దూరాతల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. కొబ్బరికాయలు కొట్టే చోట కూడా మీకు చాలా ఫ్రీగా క్యూ లైన్లు అన్నీ కూడా చాలా చక్కగా వెళుతున్నాయండి. ఎక్కడ ఇబ్బంది అన్నది లేకుండా ఉందండి. ఫ్రీ లైన్లు అన్నీ కూడా అదే లైన్స్ అన్నీ కూడా చాలా ఫ్లోటింగ్ లేకుండా క్లియర్గా ఎక్కడికక్కడ స్తంభించిపోకుండా జనాలు చాలా నీట్గా ఫ్రీగా మూవ్ అవుతున్నారండి. అంతా కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. పోలీస్ వారి తాలూకు సేవలు కూడా చాలా బాగున్నాయండి. వాళ్ళకి కూడా మా తరఫున, మా భక్తులందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా దేవస్థానం వారికి కూడా కృతజ్ఞతలు అండి. ఛానల్స్ వాళ్ళు, జీవీఎంసీ వారి సేవలు కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. బాగున్నాయి. వాళ్ళ సేవలు కూడా ఎక్కడికక్కడ చెత్త ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ నీట్గా ఉంచుతున్నారండి. బాగున్నాయి. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. అగనంపూడి మేము వచ్చేది అగనంపూడి, విశాఖపట్నం జిల్లా అగనంపూడి నుంచి. కానీ అంత సౌకర్యాలు చాలా బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీస్ మొత్తం వ్యవస్థ అంతా బాగానే ఉంది. ప్రాబ్లం అయితే లేదు నాకైతే. సింహాచలం దగ్గర నుంచి వచ్చామండి. ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా పోలీసు వాళ్ళే కాదు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగనే మన ఈ సిబ్బంది కూడా చాలామంది చాలా బాగా చేస్తున్నారు. మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా చాలా బాగా పెడుతున్నారు. అంతేకాకుండా స్నాక్స్, టీ, కాఫీలు, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ చాలా స్టాల్స్ పెట్టారు. బాగా చేస్తున్నారు. వాష్రూమ్స్ అవన్నీ కూడా మనకి దగ్గరే పెట్టారండి. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎంతమంది ఇన్ని లక్షల జనాలకి కూడా బస్సులు, ఆర్టీసీ వాళ్ళు కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తూ చాలా బాగా తీసుకెళ్తున్నారు. ఎక్కడ క్రౌడ్ అది లేకుండా డైవర్ట్ చేస్తున్నారు ట్రాఫిక్ని దాన్ని కూడాను. నడిచే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంచుతున్నారు. అలాగే మన బాధ్యత కూడా మనం ఏంటంటే ఎక్కువగా ఐటమ్స్ అవన్నీ తీసేసుకొని వేస్ట్ చేయకుండా అదేలాగానే డస్ట్బిన్స్ని వాటిని బాగా యూజ్ చేసుకుంటూ వాటిని యూజ్ చేస్తే రేపు ఉదయం మళ్ళీ జీవీఎంసీ వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. కొబ్బరికాయ కొట్టిన దగ్గర కూడా చాలా లైన్ అంటే చాలా డైవర్షన్ అనమాట. ఒక దగ్గర క్రౌడ్ అయిపోకుండా లైన్స్ సెపరేట్ చేసుకుంటూ మనకి తిరుపతిలోని వాటిలోని అలాగే మన సింహాద్రపన్న అది దర్శనాలు అవి ఉన్నప్పుడు కూడా అక్కడ లైన్స్ ఎలాగనైతే సెపరేట్ చేస్తారో ఆ విధంగా సెపరేట్ చేస్తూ చాలా నీట్గా ఉన్నది. క్రౌడ్ అయితే ఎక్కడ ఉన్నదని చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా పేరు రాజు అండి. మా విజయనగరం జిల్లా బొబ్బులండి. ఈ ఫస్ట్ టైం నేను వచ్చాను. ఈసారి చాలా బాగుంది. శానిటైజర్ అంతా బాగుంది. బస్సుల ఏర్పాట్లు బాగా చేశారు. కొబ్బరికాయలు కొట్టేదానం కూడా చాలా బాగా పీస్ఫుల్గా ఉంది. రథం కూడా చూసాం, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. వెళ్తున్న దారిలో ఇంకే ఇబ్బందులు అయితే మా ప్రజెంట్ అయితే ఇంకేం స్టార్ట్ అవుతున్నాం. చాలా బాగా చేశారు. దేవస్థానం వరకు ధన్యవాదాలు. నా పేరు మన్మధరావు అండి. నేను ఎండాడ నుంచి వచ్చాను. ఇంతకుముందు ఎన్నడూ లేనంత అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. రోడ్స్ కానీ ఇక్కడ ఎవరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే భక్తులందరూ కూడా కొబ్బరికాయ కొట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ స్టాల్స్ అరేంజ్ చేయడం కానీ అలాగే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చిన భక్తులు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేసినందుకు సింహాచల దేవస్థానం వరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఇది బాగోలేదని చెప్పడానికి లేదు, అంత అద్భుతంగా అన్ని ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేశారు. కొబ్బరికాయ కొట్టే స్థలం కూడా అసలు కొంచెం సేపు కూడా వెయిట్ చేయకుండా ఒక 10-15 లైన్లు క్యూ లైన్లు ఏర్పాటు చేసి అంతమంది వచ్చినట్టుగా అలా కొబ్బరికాయ కొట్టేటట్టుగా ఏర్పాటు చేశారు. అందుకు దేవస్థానం వాళ్ళంతగా అద్భుతంగా ఏర్పాటు చేశారు. రోడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంతకు ముందు రోడ్స్ అయితే చాలా ఇబ్బంది అయ్యేదేమో, ఇప్పుడు రోడ్లు కూడా డబుల్ రోడ్, ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా డబుల్ రోడ్ చేయడం వల్ల కూడా జనాలు ఇంకా మహాసముద్రంలో వచ్చారు. కాబట్టి అయినప్పుడు కూడా రోడ్స్ అద్భుతంగా చాలా బాగా ఏర్పాటు చేశారు. వాష్రూమ్స్ కానీ అన్నీ చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సెక్యూరిటీ కానీ ఏ రకం అసౌకర్యం లేకుండా చాలా బాగా ఏర్పాటు చేశారు.